చిత్కళ అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం కావాలి అంటే మనం సమస్తము తెలిసినటువంటి వారిని ఆశ్రయించాలి. ఈ సృష్టిలో సమస్తము తెలిసింది. అలానే ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో స్థూల సూక్ష్మ కారణదేహాలు అంటే స్థూలంగా కనిపించేవి, సూక్ష్మంగా కనిపించేవి. కారణం అంటే కొన్ని కారణాల చేత మాత్రమే కొన్ని శక్తులు ఉద్భవిస్తూ ఉంటాయిట. కొన్ని శక్తులు మనకు కనిపించవు, కానీ కారణం కోసం ఉద్భవిస్తూ ఉంటాయి కొన్ని కారణాల చేత. ఆ కారణాలకి ఉద్భవించేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. వీటికి రూపం కానీ, రంగు కానీ, రుచి కానీ ఏది ఉండదు. అర్థమవుతుంది కదండి. అటువంటి కారణ దేహాలు ఉంటాయి. అటువంటి వాటిని ఏంటయ్యా అంటే ఈ సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తాను వీటిల్లో జ్ఞానాన్ని మరల్చి, జ్ఞానాన్ని నింపి, చైతన్యాన్ని నింపి చేస్తూ ఉండేటువంటి శక్తి ఆ యొక్క వీటికి సంబంధించినటువంటి మనం సృష్టి స్థితి తిరోధానం అని చెప్పుకున్నాం కదా. అంటే ఉద్భవించడానికి, స్థితిని పొందడానికి, మరలా లయమవ్వడానికి కావలసినటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో ఈ చైతన్య శక్తి మొత్తానికి కూడా ఈ యొక్క జ్ఞానమే కారణమై ఉన్నది అని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు పాడైపోయింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ దీన్ని ఇంకొక దానికి వాడుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి మార్పు చెందుతూ ఉన్నాం. దాన్ని రూపాంతరం చెందిస్తూ ఉన్నాం. నేను మనం అనుకున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం, కొట్టి వదిలేస్తున్నామా, దానికి ఇంకో దానికి సద్వినియోగం చేస్తున్నాం. ఇంకొక టాలెంట్ ఉన్నవాడు ఆ పెంకు కూడా వాడతాడు, ఇంకొకడు ఉన్నవాడు ఆ పీచుని వాడతాడు, ఇంకొకడు ఆ కొబ్బరి. ఏదైనా సరే వారి యొక్క జ్ఞానం, మన జ్ఞానం ఎంతవరకు ఆ కొబ్బరి వాడుకోవడం వరకే. ఇంకొకరి జ్ఞానం ఆ పెంకు కూడా వాడుకుంటాడు, చలి వంట వేసుకుంటాడు. ఇంకొకరి జ్ఞానం ఆ పీచుని వాడుకుంటాడు, తాడు చేయొచ్చు, పరుపు చేయొచ్చు, ఇంకొకటి ఏదైనా చేయొచ్చు. ఇలా ఏదైనా ఆగుతోందా సృష్టి క్రమంలో? రూపాంతరం అనేది చెందుతూనే ఉంది. ఈ రూపాంతరం చెందడానికి, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏది కారణమవుతోంది? జ్ఞానమే కారణమవుతుంది. ఎప్పుడు ఎంతవరకు దేన్ని వినియోగించుకోగలుగుతున్నాడు అనేది వాడి యొక్క జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. దేన్నైనా సరే పొందడం అనేటువంటిది వాడి జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడుకోగానే దాన్ని ఎంత లోతుగా విశ్లేషించుకోగలిగితే దానికి తగ్గట్టుగా మనకు జ్ఞానం అనేది అందుతుంది. ఇప్పుడు మనం కొబ్బరి అన్న తర్వాత అంతే కూర్చుకుంటే కుదరదు. లోకంలో ఉన్న మన శరీరంలో ఇప్పుడు మనకు పెద్దలు చెప్తారు, గోరి కింద వేయకండ్రా అని చెప్తారు. ఎందుకు చెప్తారు? కొన్ని దానిలో నుంచి వచ్చే అసుర శక్తులు ఉంటాయి. అసుర శక్తులు ఉంటాయి కాబట్టి అక్కడ వేస్తే కొన్ని రకాల శక్తులు వస్తాయి. కాబట్టి అవి వాళ్ళు గమనించారు, వస్తాయి ఖచ్చితంగా. విష్ణు కర్ణమలోద్భూత అంటే విష్ణు యొక్క కర్ణం చెవిలో నుంచి మలోద్భూత వచ్చినటువంటి ఆ యొక్క చెవిలో ఉండే గుబిలి ఉంటుంది కదా, ఆ గుబిలిలో నుంచి శంభుని పుట్టారు. విష్ణు కర్ణమలోద్భూత అని చెప్పి మనకు అమ్మవారి స్తోత్ర పారాయణలో వస్తూ ఉంటుంది. ఇలా మనం ఏవైతే వదులుతున్నామో వాటి నుంచి కొన్ని శక్తులు వస్తున్నాయి, ఏవైతే పట్టుకుని ఉన్నామో వాటి నుంచి కొన్ని శక్తులు వస్తున్నాయి. మనం అయిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం నిర్మాయ కింద ఏవైతే పక్కకి చేర్చామో వాటి నుంచి కూడా పక్కకి వెళ్తున్న కొద్దీ కూడా ఒక సంబంధమైనటువంటి ఏవో ఒక రకమైనటువంటి శక్తులు వస్తూనే ఉన్నాయి. ఈ శక్తులన్నిటికీ కూడా కారణం ఏమవుతోంది అంటే వాటిల్లో ఉన్నటువంటి చైతన్యం. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? మరలా ప్రకృతి నుంచే వస్తుంది. ఇవన్నీ ప్రకృతి ఆధారంగానే కదా వచ్చినాయి. ఈ ప్రకృతికి ఆధారం ఏంటి? అమ్మవారు, ఒక జ్ఞానం. ఈ ప్రకృతి మొత్తానికి కూడా ఒక ఎక్కడి నుంచి అయితే చైతన్యం అనేటువంటి శక్తి వస్తూ ఉన్నదో ఆ శక్తిని ఎవరైతే ప్రసాదిస్తూ ఉన్నారో వారిని ఏమన్నాం మనం? పరబ్రహ్మము అన్నాం. శిష్యులు మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మామూలుగా తెలిస్తే గురువు, బాగా తెలిస్తే బ్రహ్మ, ఇంకా బాగా తెలిసిందనుకోండి వారికి చెప్పుకున్నాం కదా, వారికి మాత్రమే పరమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పరబ్రహ్మము అన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? ఇన్ఫినిటివ్ అయినటువంటి శక్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ మనం ముందుగా గమనించాల్సింది ఏంటి అంటే సృష్టిలో ఏదైనా సరే క్లుప్తంగా చెప్పబడిందా? ఒకే మాటగా చెప్పబడిందా? ఒక శివుడనో, ఒక విష్ణువనో, ఒక అమ్మవారనో చెప్పబడిందా? లేదు. అంటే అనేక రకాలుగా చాలా విస్తారంగా చెప్పబడింది. ఎక్కడా కూడా ఒక కేంద్రీకృతం అనేది లేదు. ఒక కేంద్రీకృతమైనట్టుగా అంటే కలిసికట్టుగా కనిపిస్తుంది, కానీ ఆ కలిసికట్టులో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక గుడిలో ఒక కార్యక్రమం జరుగుతోంది అంటే ఎవరో ఒక్కరి వల్ల జరుగుతోందా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మనం దీపం పిండి ఒకటి చేశాడు, ఒకళ్ళు ఒత్తుతున్నారు, ఒత్తి ఎక్కడి నుంచి వస్తోంది. మనం చిన్న దీపారాధన చేస్తున్నాం, ఒత్తి
ఎక్కడి నుంచో వస్తుంది. నెయ్యి ఎవరో మంత్రిస్తున్నారు, దీపం ఎవరో వెలిగిస్తున్నారు, తెచ్చి ఎవరో ప్లేట్లో పెడుతున్నారు. ఒక కార్యక్రమం జరగడానికి, చిన్న కార్యక్రమం జరగడానికి ఇంత ఇది ఉంటే, మనం ఇంత అలసిపోతుంటే సృష్టి కార్యక్రమం చేయడానికి మరి ఎంత వ్యవస్థ అవసరం? కాబట్టి ఎక్కడా కూడా ఈ సృష్టిలో ఏది కూడా ఒక చోట కేంద్రీకృతమై లేదు. అమ్మవారు తన శక్తిని విస్తారంగా పరిచేసింది, తన శక్తిని విస్తారంగా పరిచింది. అది ఏ రూపకంగా పరిచింది? జ్ఞాన రూపంగా పరిచింది. ఎలా వచ్చిందయ్యా అంటే, ముందు ఐశ్వర్యంగా రావలేదు అమ్మవారు, జ్ఞానప్రదాయినిగా విస్తారింపజేసింది. ఆ జ్ఞానాన్ని మనం ఎంత విస్తారంగా తెలుసుకుంటామో సృష్టి మనకు అంత అర్థమవుతుంది. సృష్టిలో ఉన్నటువంటి శక్తి అర్థమవుతుంది, మనం దాన్ని పొందగలుగుతాం, చూసే దృష్టి మారుతుంది. చిన్నపిల్లాడికి తీసుకెళ్ళి ఆ కొబ్బరి చెట్టు ఇచ్చామనుకోండి, వాడు చక్కగా ఆడుతూ ఉంటాడు, ఆడుతూ తింటాడు. అదే దాని గురించి విషయం తెలిసిన వాడికి ఇచ్చామనుకోండి, కళ్ళకెత్తుకొని జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని చాలా జాగ్రత్తగా చక్కగా దాన్ని ఆస్వాదిస్తాడు. ఇలా మనం చేసేటువంటి ఏదైతే ఉందో అది జ్ఞానం కలిగిన వాడి దగ్గర చేస్తే దాని ఫలితాంశం ఉంటుంది. కొత్తనే మీకు నేను దీపం వెలిగించేయండి, తిప్పండి అన్నాననుకోండి, అది ఉపయోగం ఉండదు. దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేనెంతో కొంత తెలుసుకొని, నేను తెలుసుకున్న దానిలో, నేను తెలుసుకున్నది 0.1 అయితే దానిలో మీకు ఎంతవరకు చేర్చగలను అలా చేర్చగలను. ఇలా మనం ఒక విస్తారం అనేది తెలుసుకోవాలి. ఇలా ఈ విస్తారంగా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో మనం అమ్మవారిని చిత్కలగా భావించాం. ఈ చిత్కల అనేటువంటి అమ్మవారు 10 రకాలైనటువంటి జ్ఞానమండలాల్లో వ్యాప్తి చెంది ఉన్నారు. అది ఒకటి రుద్రమండలము, అగ్నిమండలము, భానుమండలము, చంద్రమండలము, సప్తర్ష మండలము, నక్షత్ర గ్రహ గురు జ్ఞాన చిత్కళా మండలము. ఇలా అనేక రూపాల్లో కూడా అమ్మవారు, మరలా సదాశివ, రుద్ర, ఇలా మళ్ళీ ఇక్కడ కూడా కొంత వ్యాప్తి ఉంది. ఇలా ఈ దశమండలాల్లో కూడా అమ్మవారు వ్యాప్తి చెందింది. ఈ దశమండలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవతల పేర్లు చెప్తున్నారు. ముందుగా అగ్నిమండలంలో ఉన్నటువంటి దేవతలు, ముందుగా అగ్నిమండలంలో ఉన్నటువంటి దేవతలు ధూమ్రము. ధూమ్రము అంటే ధూమశకటం, ధూమపానం వస్తుంది కదా, పొగ, ధూమ్రము. తర్వాత ఉష్మాయే నమః. ఉష్మము అంటే వేడి. జ్వలింగే నమః అంటే అది జ్వలిస్తున్నప్పుడు వచ్చేటువంటిది ఏమొస్తుంది? కాంతి లేదా ప్రకాశము. జ్వాలింగే నమః మంట, అంటే ఆ ప్రకాశానికి కావాల్సింది ఏంటి? మంట. జ్వాలింగే నమః. విస్ఫులింగే నమః, ఆ మంటకు కావాల్సింది ఏంటి? అగ్ని, అగ్ని కణాలు. సుశ్రీయే నమః. ఆ సుశ్రీయే నమః అంటే ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం అంటే ఒక సంకల్పం, ఒక బలం మనలో ఉండేటువంటి ఇది. అలానే స్వరూపాయే నమః అందము. కపిలాయే నమః పసుపు పచ్చడి వంటి, కపిలము అంటే పసుపు పచ్చని రంగు. హవ్యవాహాయే నమః అగ్నికి ఆవుతించేటువంటి దాన్ని ఏమంటారయ్యా అంటే హవ్యాయే నమః. ఇక్కడ చాలా విశేషం. కవ్యవాహాయే నమః. హవ్యము అంటేనేమో దేవతలకు ఇచ్చేటువంటి హవిస్సు. కవ్యవాహాయే నమః అంటే మనం పితరులకు చేసేటువంటి కర్మఫలం. అంటే అక్కడ దేవతలకి చేస్తున్నది అగ్ని ద్వారానే వెళ్తోంది, ఇక్కడ మనం పితరులకి చేసేది కూడా అమ్మవారి తీసుకువెళ్ళి పితరలోకాలకు అందిస్తుందట. అంటే ఇక్కడ మనం ఒక కార్యక్రమం చేయడం వల్ల, ఒక అర్చనా విధానం చేయడం వల్ల ఏం జరుగుతోంది? వంశవృద్ధి జరుగుతుంది. ఈ వంశంలో ఉండేటువంటి ఏవైతే అనంతమైనటువంటి దోషాలు కావచ్చు ఇట్లా, లేదా వారికి ఏవైతే సంతృప్తికరంగా లేనటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి కూడా వారికి చేర్చి వీడు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, ఒక పరమాత్మని లేదా ఒక జ్ఞానపరంగా ఆశ్రయించి ఉన్నాడు అని అమ్మవారి తెలియజేస్తే ఇక్కడ కవ్యవాహాయ నమః అని అమ్మవారి ఈ హవ్య కవ్యాలను కూడా అందిస్తోంది. ఎలా అందిస్తోంది? అగ్ని రూపకంగానే అందిస్తుంది. మనం ఏం చేసినా సరే శుభం కానీ అశుభం కానీ మన హిందూ ధార్మికంలో ఆ యజ్ఞం అనేది తప్పనిసరి. అటువంటి వాటి ద్వారా అమ్మవారు అందిస్తూ ఉందట. తర్వాత సూర్యమండలము. తపిన్యే నమః. మరలా ఈ యొక్క కళలు కూడా ఒక్కొక్క మండలంలో రకరకాలుగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. ఏదైనా వేడే, ఏదైనా కాంతే, కానీ అర్థం చేసుకోండి. ఓం తపిన్యే నమః వేడి. తాపిన్యే నమః అతివేడి. ధూమ్రాయే నమః పొగతో కూడుకున్నటువంటి వేడి. మరీచే నమః కిరణము. జ్వాలింజే నమః ఉద్ధృతమైనటువంటి జాలిట. రుచ్చే నమః ప్రకాశవంతము. సుషుమ్నాయే నమః గురుము. సుషుమ్నాయే నమః అంటే సుషుమ్నా మండల మనకు కూడా దళిత గురుము. భోగదాయే నమః అనుభూతి, అంటే ఆ మెరుపులో ఉన్నటువంటి కాంతి కూడా అమ్మవారే. అది తర్వాత విశ్వాయే నమః విశ్వము. బోధింగే నమః అంటే మేల్కోవడం,
ధారిణ్యే నమ అంటే జ్ఞాపకం, ధారిణ్యే నమ, ధారణ చేస్తాడు కాబట్టి బాగా, అంటే వాడికి మెమొరీ ఎక్కువ ఉంటుంది. ధారిణ్యే నమ, క్షమాయే నమ, క్షమ కలిగినటువంటి గుణము. అలానే ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? సూర్యమండలంలో ఉన్నటువంటి అగ్నిస్వరూపకంగా ఉన్నటువంటి ఆ యొక్క కళల్లో ఉన్నాయి. తర్వాత చంద్రమండలం గురించి చెప్తున్నట్ట. అమృతాయే నమ, అమృతమయమైనటువంటిది, ఎప్పటికీ కూడా చిరంజీవత్వం. మనం చెప్పుకున్న ఒక పదార్థానికి ఎండింగ్ ఉందా? లేదు. సృష్టిలో ఏ పదార్థానికి ఎండింగ్ లేదు. అది ఏదో ఒక రూపకంగా సృష్టిని పొందుతుంది, స్థితిని పొందుతుంది, వెంటనే లయమైపోతుంది. ఖచ్చితంగా మనం ఒక చీర కట్టుకున్నామంటే అది ఏదో రూపకంగా జరుగుతుంది. అలానే మనం ఏ వస్తువు వాడినా సరే దాని రూపం అనేది మారుతూ ఉంటుంది. మరి మనం వీటన్నింటినీ గమనించాం. మనం కూడా ఆ సృష్టిలోనే ఉన్నాగా. మనకేమన్నా విరుద్ధంగా ఉంటుందా? ఇంకొక ధర్మం ఏమన్నా ఉంటుందా? ఉండదు. అదే ధర్మం మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా సృష్టి, స్థితి, లయం. మళ్ళీ ఎప్పుడైతే లయం అయిపోయిందో అది అక్కడితో ఆగదు. వెంటనే ఇంకొక చైతన్యం. ఈ చైతన్యానికి అసలు అడ్డు, కామ, పులిస్టాపులు అనేది ఏమీ ఉండదన్నమాట. నిరంతరం ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. అటువంటి ప్రవాహంలో మనం వెళ్తూ ఉంటాము. కాబట్టి ఎక్కడా కూడా దీనికి ఎండింగ్ లేదు. మనం ఇక్కడ ఏం పొందాలి? ఒక నిమిషం సబ్జెక్ట్లో నుంచి డైరెక్ట్ వస్తే దీన్ని సద్గతి దాయిని అని చెప్పుకున్నాం. సద్గతి అంటే ఇలా ఈ రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు మనం బెటర్మెంట్ అనేది పొందాలి. అంటే బెటర్ క్లాస్కి వెళ్ళాలి. ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఉంటామా? ఎరా ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఉంటామని అరుస్తాంగా ఉంటామా? లేదు. సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. ఆ సెకండ్ క్లాస్లో నుంచి థర్డ్ క్లాస్లోకి రావాలి. ఇలా మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నం, సద్గతి కోసం ప్రయత్నం చేస్తున్నాం. చెయ్యాలి. అలా చేయమని మనం కూడా పిల్లలకి చెప్తాం. వాళ్ళది ఆ చదువు, మనకి ఇప్పుడు ఏ చదువు కావాలి? ఒక జ్ఞాన సంబంధమైనటువంటి ఒక చదువు కావాలి. అది ఇస్తున్నది ఎవరు? అమ్మవారు ఇస్తుంది. మనం రోజు ఒక 5 నిమిషాలైనా పట్టుకోవాలి. ఇలాంటి పర్వదినాలు కాబట్టి క్షణం కూడా విడవకుండా పట్టుకోవాలి. ఇలాంటి పర్వదినాలు కాబట్టి అమ్మవారిని క్షణం కూడా విడవకూడదు. మనం చేస్తున్నంతసేపు ఆ టైం ఎక్కడ వెళ్ళిపోతుందో అని, ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు లేటుగా వస్తే ఏమైందండి అని అనుకున్నాం అనుకోండి, అక్కడ టైం మన కోసం ఆగుతుందా? ఈ యొక్క విపరీతమైన కాలంలో ఒక 5 నిమిషాలు మనం కోల్పోయినట్టు. దీన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకోవాలో అంతవరకు సద్వినియోగం చేసుకోగలిగితేనే మనం క్లాస్లో ప్రమోట్ అవుతాం. లేదంటే ప్రమోషన్ వస్తుందా? రాదు. అలాంటి ప్రమోషన్ ఇలా ఈ సృష్టి క్రమంలో ఒక వీల్ అనేది నిరంతరము రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దానికి మనం సద్గతి, మంచి ఉన్నతమైనటువంటి గతులు పొందాలి. కాబట్టి దానికోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. దాన్నే జ్ఞానం అన్నారు. దాన్నే, ఆ జ్ఞానాన్ని ప్రబోధించే దాన్నే శాస్త్రం అన్నారు. అది ఎలా ఉంది? కేవలం విష్ణువు దగ్గర, శివుడి దగ్గర, అమ్మ దగ్గర లేదు. చాలా విస్తారంగా ఉంది. ఆ విస్తారమైనటువంటి తెలుసుకొని నువ్వు ఎవరిని కొలుచుకుంటావో వారిని కొలుచుకో. కానీ ఇంకొక దాన్ని మనం నిందించడం అనేది తగదు. అట్లా ఎవరైతే ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ముందుకు వెళుతూ ఉంటారో వారికి అమ్మవారు తప్పనిసరిగా సద్గతిని ఇస్తుంది. విభేదం అంటే మనుషులో క్రోధము, మనిషిలో భేదము ఉందంటే వాడు ఏం మనిషి అయినట్టు? ఇంకొకటి మీద వాడు భేదం చూపిస్తున్నాడు అంటే, పర మనిషి మీదే భేదం చూపిస్తున్నప్పుడు, ఇంకొక పరదేవుడి మీద భేదం చూపిస్తున్నప్పుడు వాడు మనిషి ఎలా అవుతారు? మనిషి అని సంబోధించడానికి కూడా వారు అర్హులు కారు అన్నమాట. అటువంటి కాని వారి గురించి మనం ఏమాత్రం ప్రస్తావన చేసుకోవడం కూడా అనవసరం. అటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం వీటన్నిటినీ సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది ముందుకు వెళ్ళాలి. అప్పుడే అమృతం అనేది వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పామంటే ఇదంతా కూడా మనం ఒక అమృత తత్వాన్ని పొందాలి అంటే దేనిలోనూ కూడా భేదం చూడకూడదు. మానదాయే నమః గర్వము, పూషాయే నమః కల్పించడము, సృష్టించడము, తుష్ట్యే నమః చెప్పుకున్నాం సంతోషము, పుష్యే